హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా చెందిన పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము. ఈ పోలవరం ప్రాజెక్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ పోలవరం ప్రాజెక్టు విశిష్టత, ఈ పోలవరం ప్రాజెక్టు చరిత్ర ఈ వీడియోలో చూద్దాం. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదిపై బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టుగా ఉంది. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వంచే జాతీయ ప్రాజెక్టు హోదా పొందడం జరిగింది. దీని రిజర్వాయర్ బ్యాక్ వాటర్ దుమ్ముగూడెం ఆనకట్ట వరకు, అంటే ప్రధాన నదిపై ఆనకట్ట నుండి సుమారు 150 కిలోమీటర్ల వెనుకకు మరియు శబరి నది వైపు సుమారు 115 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. తిరిగి వాటర్ బ్యాక్ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల వరకు వ్యాపిస్తుంది మరియు ఒరిస్సా రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుంది. రిజర్వాయర్ ప్రసిద్ధి పాపికొండల జాతీయ ఉద్యానవనం, పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మరియు జాతీయ జలమార్గం నదికి ఎడమవైపున నిర్మాణంలో ఉన్నందువలన గోదావరి జిల్లాలో పర్యాటక రంగానికి ఇది పెద్ద ఊపినిస్తుంది. ఇది రాజమహేంద్రవరం సర్వీస్ సర్ కాటన్ బ్యారేజీకి ఎగువన 40 కిలోమీటర్లు మరియు రాజమండ్రి విమానాశ్రయం నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. అసలు మనం పోలవరం ప్రాజెక్ట్ చరిత్ర చూస్తే జూలై నెల 1941లో ఈ ప్రాజెక్ట్ కోసం మొదటి సంభావతి ప్రతిపాదనను పూర్వం మద్రాసు ప్రెసిడెన్సీ ప్రతిపాదించింది. ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖలో అప్పటి చీఫ్ ఇంజనీర్ దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ ప్రాజెక్టు స్థలంపై మొదటి సర్వే చేసి పోలవరం వద్ద రిజర్వాయర్ కోసం ఖచ్చితమైన ప్రతిపాదన చేశారు. శ్రీ అయ్యర్ ఈ ప్రాజెక్టు ద్వారా 2 పంటల సీజన్లో 3,50,000 ఎకరాలు, అంటే 1,40,000 హెక్టార్లు అన్నమాట, ప్రాజెక్టులో 40 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కూడా ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టు 1946-47లో రూపొందించినప్పుడు 129 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది. 1980లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మళ్ళీ 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 8,261 కోట్ల అంచనా వేసి భూమి పూజ చేశారు. 1,360 కోట్లతో కుడి కాలువ, 1,354 కోట్లతో ఎడమ కాలువ నిర్మాణం పరిపాలన అనుమతులు లభించాయి. దశాబ్దాల జాప్యం తర్వాత ప్రధాన పోలవరం డ్యాం నిర్మాణం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది. 2014 ఎన్నికల తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు గారు ఖమ్మం జిల్లా 7 మండలాలను విభజిత ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తే తప్ప ప్రమాణ స్వీకారం చేయడానికి నిరాకరించారు. అప్పుడే ప్రాజెక్టును భవిష్యత్తులో మరింత ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలనుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీని మే 2014లో కేంద్ర వర్గం ఏర్పాటు చేసింది మరియు ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ నిర్మాణాన్ని ముమ్మరంగా చేపట్టింది. పశ్చిమ గోదావరి, కృష్ణా ఈ 2 జిల్లాల నుంచి వ్యవసాయ భూములు కోల్పోయిన కోర్టు పిటిషన్ల సమస్యలను పరిష్కరించడం ద్వారా కుడి కాలువకు అడ్డంగా ఉన్న పూర్తి భూములను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మరియు గోదావరి నదిని పంపింగ్ చేయడానికి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. నీటిని కృష్ణానదికి పంపడం జరిగింది. జూన్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం రాష్ట్రం 2గా విభజించడం జరిగింది. డిసెంబర్ 2017లో ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ గడువు ముగింపు మరియు బడ్జెట్ పెరుగుదలకు నివేదించడం జరిగింది. జూలై 2015లో ట్రాన్స్ట్రాయ్ దాన్ని 4,000-3,000 కోట్ల రూపాయల రుణం ఎన్పిఏగా మారినట్లు నివేదించబడినది. జనవరి 2018లో రాష్ట్ర ప్రభుత్వం నవయోగ ఇంజనీర్తో ప్రాజెక్ట్
స్పిల్ ఛానల్ మరియు స్టిల్లింగ్ బేసిన్ కాంట్రాక్ట్ పనుల కోసం కొత్త ఒప్పందంపై సంతకం చేసింది. జూన్ 2018 నాటికి అవసరమైన 1,68,213 ఎకరాల్లో 1,10,355 ఎకరాలు సేకరించబడింది. జూన్ 11, 2018 పోలవరం డయాఫ్రమ్ నిర్మాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది. జనవరి 7, 2019 ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు నవయుగ ఇంజనీరింగ్ ద్వారా 24 గంటల్లో 32,100 క్యూబిక్ కాంక్రీట్ పోయడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరింది. 2017 మే 18 మరియు 20 మధ్య దుబాయ్లో ప్రాజెక్ట్ అబ్దుల్ వహీద్ షబీర్ రైల్స్ కాంక్రీటింగ్ ఎల్ఎల్సి మరియు ఆల్ఫా ఇంజనీర్ల ద్వారా 21,580 క్యూబిక్ మీటర్లు రికార్డును అధిగమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 29/12/2018 పోలవరం ప్రాజెక్ట్ మొదటి క్రస్ట్ గేట్ను ఆవిష్కరించారు. మరి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మేము పోలవరం ప్రాజెక్టు సందర్శించినప్పుడు అక్కడ వేగంగా పనులు జరగటం మేము గమనించాము. ఈ పోలవరం ప్రాజెక్టు చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది. అనేక మంది కార్మికులు దీంట్లో పనిచేస్తున్నారు. అనేక మంది ఇంజనీర్లు వర్కర్లు పనిచేస్తున్నారు. చాలామంది దీన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు సందర్శిస్తామా అని చాలామంది అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగా 2023 మే నాటికల్లా అందుబాటులోకి తీసుకొస్తాము, నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తుంది. మరి అది ఎంతవరకు సాధ్యం అవుతుందో మరి వేచి చూడాలి.
ఇంత అద్భుతమైన పోలవరం ప్రాజెక్టు తొందరగా అందుబాటులో రావాలని, దాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకొని ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయాలని, దీంతో రాష్ట్రం సస్యశ్యామలం అవ్వాలని మనం అంతా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.